సపోజ్ ఇప్పుడు మీకు నెల నెల పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయి అంటే దట్స్ ఫైన్. అలా కాకుండా ముందు వచ్చే పీరియడ్స్ 5 days అవుతుంది, ఇప్పుడు రాను పీరియడ్స్ ఫ్లో తగ్గుతుంది అనుకోండి. లైక్ 5 days వచ్చే బ్లీడింగ్ 5 days కాకుండా మనకు 3 days అవుతుంది, 2 days అవుతుంది అన్నప్పుడు దట్ ఈస్ వన్ కన్సర్న్. అప్పుడు ఏంటంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. అప్పుడు డాక్టర్ అయినా మనం చెక్ చేసి చెప్తాం యువర్ రిజర్వ్ ఈస్ గోయింగ్ డౌన్, సో మీరు ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్ అన్నట్టుగా మనం అడ్వైజ్ ఇస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే కొందరికి పీరియడ్స్ త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. లైక్ ప్రీవియస్లీ సపోజ్ 30 days సైకిల్ ఉంది, రాను వాళ్ళకి ఏంటంటే సైకిల్స్ అనేది షార్ట్ అయిపోతుంటాయి. అంటే 28 days సైకిల్, కొందరికి 24 days సైకిల్, కొందరికి 20 daysకి మళ్ళీ పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద హింట్ ఫ్యాక్టర్, అంటే మనకు రిజర్వ్ తగ్గుతుందేమో అన్న డౌట్. సో ఈ రెండు మాత్రం లేడీస్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ గమనించుకోవాలి. ఒకవేళ ఫ్లో తగ్గుతుంది, రాను ఫ్లో తగ్గుతుంది అన్న, లేదు మనకు పీరియడ్స్ త్వరగా వచ్చేస్తున్నాయి అన్నా కానీ అప్పుడు మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతే అట్లీస్ట్ మనం బేస్లైన్ స్కాన్ చేస్తాం. స్కాన్లో కూడా మనకు ఓవరీస్ చూసి రిజర్వ్ ఎలా ఉందనేది ఒక రఫ్ ఐడియా ఉంటుంది. డౌట్ ఉన్నప్పుడు డెఫినెట్గా AMH హార్మోన్ చెక్ చేస్తాం. సో చూసి దాన్ని బట్టి వాట్ ప్రికాషన్స్ అనేది కూడా మనం చెప్పగలుగుతాం.